హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అలాగే మీరు పెళ్లి చేసుకోవాలని మంచి సంబంధం కోసం వెతుకుతున్నారా? అయినప్పటికీ కూడా మీకు మంచి సంబంధం దొరకడం లేదా? మన ఛానల్లో మీకు నచ్చిన మంచి సంబంధాలు చాలా ఉన్నాయండి. వాటిని ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి సంబంధం గురించి వివరిస్తాను. ఇలాంటివి మరెన్నో కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రొఫైల్ కన్నా నచ్చితే తప్పకుండా మీరైతే ఓకే చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం. మీరు ఫోటోలో చూసిన ఆవిడ పేరు వచ్చేసి రమ్య అండి. ఆమె వయసు 38 సంవత్సరాలు ఉంటాయంటున్నారు. ఈవిడ నంద్యాలలో ఉంటారండి. ఈమెకు 8 సంవత్సరాల క్రితం అయితే మ్యారేజ్ అయిందట. ఆమె భర్త చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారట. అయితే ఆమె భర్త పచ్చి తాగుబోతుంటున్నారండి. డబ్బులన్నీ తాగడానికి ఖర్చు చేసేస్తాడు, కానీ నా సుఖం కోసం మాత్రం ఏమీ ఖర్చు చేయడం అంటున్నారండి. ఈమెకు అసలు పట్టించుకునేవాడు కాదు అంటున్నారు. అలాగే ఇంట్లో కూడా సరుకులు ఏమీ తీసుకొచ్చేవాడు కాదు అంటున్నారండి. ఆ సరుకుల కోసం నేను అడ్డదారులు దొక్కాల్సి వచ్చేది. ఒక్కోసారి ఎంతో కష్టపడినా కూడా డబ్బులు అయితే రాకుండా పోయేవి అని ఈవిడైతే ఎంత ఫీల్ అవుతూ ప్రస్తుతానికైతే ఒక మంచి కుట్టు మిషన్ అయితే పెట్టుకొని ఇంట్లోనే డబ్బులు సంపాదించుకుని ఇంటిని అయితే రన్ చేస్తున్నాను అంటున్నారండి. భర్త మారుతాడని 5 సంవత్సరాల వరకు అయితే సహించాను అంటున్నారు. రాను అతని తాగుడు మరీ ఎక్కువైపోయిందని, అలాగే ఇంటిని కూడా భార్యను కూడా పట్టించుకోవడం లేదని ఈవిడైతే ఎంతగానో బాధపడుతున్నారండి. ఈమెకు ఇంతవరకు అయితే పిల్లలు కూడా లేరట. అలాగే ఈవిడ తన భర్తతో విసిగిపోయి చివరికైతే లాస్ట్ ఇయర్ అయితే విడాకులు తీసుకొని ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నా అంటున్నారండి. ఈవిడ సపరేట్గా ఇల్లు తీసుకొని అందులోనే తన కుట్టు మిషన్ని కుట్టుకుంటూ బట్టలని కుట్టుకుంటూ తన జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నాను అంటున్నారండి. తల్లిదండ్రులు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారంట. అయితే ఇప్పుడు మరొక పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారండి. ఒక కండిషన్ అయితే పెడుతున్నారండి. ఏ తాగుడు అలవాటు లేని వారైతే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారండి. అలాగే ఏ వయసు వారైనా పర్వాలేదు, కానీ తాగుడు మాత్రం అసలు ఉండకూడదు అంటున్నారండి. తనకంటే వయసులో చిన్నవారైనా సరే ఈవిడ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా అంటున్నారండి. అలాగే ఇంటి పని వంట పని చక్కగా చేస్తూ తనతో పాటు కలిసి ఉంటూ తనని బాగా చూసుకునేవారు కావాలి అంటున్నారండి. ఈవిడైతే నెలకి 25,000 సంపాదిస్తారట. సో చిన్న జీవితం చింతలేని జీవితంగా మనమైతే బ్రతుకుదాము. ఆనందంగా మనం కలిసి జీవిస్తూ మనకు కావలసిన ఆనందాన్ని మనం తీర్చుకోవచ్చు అని అనుకున్నవారు తప్పకుండా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఈవిడైతే ఒక మెయిల్ ఇచ్చారండి. సో ప్రస్తుతానికైతే మీలో ఎవరికైనా కానీ ఈ డీటెయిల్స్ నచ్చి